కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం మమ ఏతత్ క్షణ పర్యంతం మమ జన్మ నక్షత్ర వశాతు నామ నక్షత్ర వశాతు జన్మాంశ వశాతు నామాంశ వశాతు ఏ గ్రహ అరిష్ట స్థానేషు నవ శుభ ఏకాదశ ఫల అనుగ్రహ ప్రసాదేన సిద్ధ్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి ప్రీత్యర్థం మహాశివరాత్రి పర్వదిన సమయే సాయంకాల సమయే కన్యాం అద్య కైంకర్యం శ్రీహస్తేన సారయిస్తే. కన్యాదానాన్ని మనమందరం కూడా స్వామివారికి అమ్మవారికి వివాహం చేస్తున్నట్టు భావించుకొని మనసులో ఏదైనా కోరుకుంటూ తలుచుకొని అమ్మవారికి స్వామి నమస్కారం చేసుకోండి. మీ అందరి తరఫున గోత్రాలు చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరఫున ఉండి కళ్యాణం చేస్తున్నట్టు ఈ సంకల్పం ఒక అర్థం. అటువంటి కన్యాదానం కర్మ కరిష్యు అవ కన్యాదాత్మ కన్యాంతృతాత్మ సర్వారాధనంత కరిష్యు తల సంకంత పుష్పాక్ష ఓం ఆకలసే అందరిగా నమస్కారం చేసుకోండి. ఓం గణపతికాంతయే దేవగణేష్ మహారాజ్ కీ జై. ఓం మహాగణపతి మహాధ్యాయామి ధ్యానం భక్తామి ఆవాహయామి. సమర్పయామి. శంభో శంకర శంభో. మంత్రానికి ఈ బలం చాలా వస్తుంది. నమ పార్వతీపతి అంటే వారి ఆశీర్వాదం తీసుకొని తర్వాత కార్యక్రమంలో మనం ప్రవేశిస్తాము. దేవుడు గణేష్ భగవానికి విఘ్నేశ్వర స్వామి దేవతాత్మదేవతాయేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఇప్పుడు మనం పుణ్యావాసనం అనేది చేసుకున్నాము. శుద్ధి కోసము వేదాండ ఆత్మ ద్రవ్య శుద్ధి కోసం శుద్ధి పుణ్యావాసనం అంటాము. కాబట్టి ఆ పుణ్యావాసన కలిసాన్ని మనం ఆరాధన చేస్తున్నాం. ఓం కర్మాయోగ తమిళనాడు ఏరియా ధన్వరాజా ధన్వరాజేమ ధన్వరాధర్వాధేమ ధనక్షత్ర రథగామం గృహాతిరస్మరాధర్వా. అందరూ ఒకసారి చెప్పండి. నానాగోత్రేభ్య వాసుదేవ పుణ్యాః వాసన మంత్ర జప దక్షిణ యథోక్త దక్షిణ తర్పణం పుణ్యాత్ సర్వం ప్రమస్తు. బాగా సమయంలో ఎటువంటి దోషాలు మన శరీరానికి అయినా ఆ దోషాలని పోవడానికి మనం తెచ్చిన ద్రవ్యాలను శుద్ధి కాలాన్ని కూడా శుద్ధి పుణ్యాహవాచనం చేస్తాం. ఆత్మ ద్రవ్య భూభాండంలో ఎక్కడ ఏమన్నా లోపాలను తొలిపోవడానికి వాసుదేవ పుణ్యావచనం చేస్తాం. ఆ పుణ్యాజలాన్ని ముందు ఆ పార్వతీ పరమేశ్వరు సమర్పించి తర్వాత మనందరి మీద ప్రోక్షణ చేసుకుంటాం అన్నమాట. అంటే వచ్చిన వాళ్ళు కళ్యాణం చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు అందరూ కూడా దేహశుద్ధితో ఉండాలని చెప్పేసి శుద్ధి పుణ్యాహవాచనాన్ని జరుపుకుంటాం. తదుపరి
రక్షాబంధన కంకణము. మరి కంకణం ఎందుకంటే రక్ష ఎందుకంటే కంకణం లేకుండా కళ్యాణం జరగదా అంటే అది కాదు. సంకల్పం, సంకల్ప రక్షణకి కంకణం అనేది ఒక నిర్ణయం అన్నమాట. ఆ కంకణానికి ఇప్పుడు లక్ష్మీదేవిని ఆవాహన చేసి గణపతిని ఆవాహన చేసి ఆ కంకణానికి చూడచొక్క పూజ చేపించి ముందు స్వామివారికి తర్వాత అమ్మవారికి ఆ సమర్పించిన తర్వాత మనందరం కళ్యాణం భాగంలో ఆ కంకణాన్ని స్వీకరిద్దాము. బోల్ మా మహేశ్వర భగవానికి జై. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం నిర్మహీం లక్ష్మీం జాతవేదో మోహనాం తాం మహాభాజాతవేదో లక్ష్మీం వరామీం యస్యాం నిమిషమంజేతుం దాశ్రమంబుషాః అశ్వశూరాసురభ్యాసురారప్రభురిం శ్రియం దేవీ ముర్మయే శ్రీమాదేవీ సుతాం సాంసోపురాహిణ్యప్రాకారామాగ్రాపురంతీం సప్తాంతర్పర్యవీం పద్మేదాం పద్మవర్ణాం పాపినోమేషయం మేము బియ్యం అయం చక్రమ్మ అక్షరే సమోషరాలే సూర్యాదీనాం రక్షాబంధనే ముహూర్తోస్తు ముహూర్తోస్తు ముహూర్తోస్తు. బాగా ఆపకరుస్తున్నాము. దాని అల్లుడు పత్రికలో రాగానే మామగారు కాళ్ళు కడిగి అలసిపోయి ఎక్కడ కూడా వచ్చారు. కొంచెం మజ్జిగ స్వీకరించండి. మజ్జిగ ఇస్తారంట. తర్వాత ఏం చేయరు, తర్వాత ఏం చేయరు. మజ్జిగ పెరుగు అంటే మజ్జిగనే పెరుగు ఎందుకు చేయాలి? ఉష్ణోదకం అనేది మధుపర్కంలో భాగంగా తేనె పెరుగు కలిపి మిశ్రించి ఇస్తారు చల్లదనానికి. ఆ షట్చక్రాలు శాంతి కొరకై మధుపర్కాన్ని పాదపక్షాలు కాగానే మధుపర్కాన్ని ఇస్తారు. ఆ మధుపక్షాలు అయిపోయాక స్వామివారికి ఆ మధుపర్కాన్ని మనం అందిస్తున్నాము. చూడండి 3 సార్లు 3 బార్ పతాకే దిగుతారు ఇస్తున్నాం. ఓం ఎం మధునా మధురం పరమాన్నాథి అయం మధుపర్కో
బాగా ఆపన. ఇప్పుడు కన్యాదానం సమయం. కన్యాదానం అంటే అమ్మవారిని స్వామివారికి మనం అందజేస్తున్నాం. కన్యాం కనక సంపన్నాం కనకావనేజాం దాస్యాం విష్ణువేదుభ్యం బ్రహ్మలోకే దిగేశయ. కన్యాదానం ఎందుకు చేస్తామంటే మనకు ఇళ్ళలో కుమార్తె ఉంటే కన్యాదానం చేయడం వల్ల చాలా విశేషం అంటారు. ఎందుకంటే ఇటు ఏడుతరాలు అటు ఏడుతరాలు దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత ఖచ్చితంగా దక్కుతుంది. అటువంటి కన్యాదాన్ని మహాసంకల్పం అని చెప్తారు. ఆ మహాసంకల్పంలో మీ అందరితో కూడా కన్యాదానాన్ని ఖచ్చితంగా చేయిస్తాము. అందరూ కూడా మహాసంకల్పం చెప్పి మీరందరూ 2 రోజులు పట్టుకొని మీకు తోచిన దక్షిణ ఒళ్ళో పట్టుకొని ఉండండి. కన్యాదానము అక్షతలు వివాహస్య త్రిశూల కౌడస్య వివాహస్య అంబోరస్య కులధోటి మున్నాస్య వ్యక్తావ్యక్తమహదాంతరస్య పృథివ్యాయేష సావైరౌరుతే పంచమహావస్తే ఓం దేవతా పట్టాభరం భగవం తదేవ విద్యాభరం దైవభరం తదేవ రక్షసూరే సంస్రామే సావధానా సుభోస్తే సావధానా సుభోస్తే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. ఓం దేవతాబ్రహ్మ ఓం సప్త ఋష్యాణం సప్త మంగళానాం అనేక కోటి బ్రహ్మాండ మండలాయ శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాత్మ చూర్ణిగా భవంతం దేవతాత్మ విరా నిక్షిప్య గతుమూలం
ఇటువంటి కళ్యాణంలో పాల్గొని మళ్ళీ సూర్య ఉదయించే వరకు ఉండి చూస్తారు. అటువంటి వారికి పునర్జన్మన విద్యతే. అదేంటంటే మాకు ఉపాధి ఇదండి అంటే యథాశక్తి అండి. మీకు దేవుడు ఇలాగే ఉపాసన చేయమని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు. కఠిన ఉపాసన చేయమని ఏ శాస్త్రంలో చెప్పలేదు. మీకు నా భక్తుడు ఆ పరమాత్మనే మన శరీరంలో మన పరమాత్మ ఉన్నాడు. ఆ శరీరాన్ని మనం స్పృశించి దేహశుద్ధికై ఉపవాసం చేసి స్వామి నామాన్ని నమస్కరిస్తూ స్మరిస్తూ ఆనందిస్తూ జీవిస్తూ ఉంటామో 360 రోజుల్లో ఒక్కరోజు చేసిన పుణ్యం అన్ని రోజులు చేసినంత ఫలితం కలుగుతుంది. కొన్ని ఉన్నాయి కళ్యాణంలో చివరి ఘట్టంగా అక్షతలు అన్నమాట, ధాన్యం అక్షతలు. అందుకనే వాటిని మనం శిరస్సుపై ధరిస్తాము. ఆ నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలు భోగ్య భావంతో ఉండాలని చెప్పి తలంబ్రాలను మనం పోసుకుంటాము. అటువంటి తలంబ్రాలనే మనకు స్వామివారికి సమర్పిస్తున్నాము. ఇటువంటి స్వామివారి విశేషమాలాగా ముత్యాలు స్వామివారికి మనం సమర్పిస్తున్నాము. భద్రాచలం నుంచి రాములవారు అనంతరం చూడండి శివ కళ్యాణం జరుగుతుందంటే ఎక్కడో ఉన్న స్వామి రామచంద్రుడు గారు ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుందని ఆయన ఏమనిపించారు? ముత్యాలమాల. చూడండి మనం ఎంత అదృష్టవంతులము. బోలో రామచంద్ర భగవానికి, సీతా సమేత రామలక్ష్మణ భరత శత్రుఘ్నకి, బోలో శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పార్వతీ మహాదేవ శంభో శంకర. ఓం శ్రీరామ శ్రీరామ విశాల శ్రీరామ శ్రీరామ దాదా తెలంగాణ పాట, దాదా తెలంగాణ పాట. परमेश्वर भगवान की हर महादेव, हर महादेव, हर महादेव, शंभो शंकर. ओम देवात्मा भगवान देवात्मा ब्राह्मणादि सर्वा देवताः सर्वादिभोगेन देवताभिरुद्धन्तु यावदेवै देवतास्ता सर्वा देवै ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्याभिः न श्रीरङ्गे देवदेवताः प्रियाति पर्याप्यान्तरायाय सर्वस्तो मोदिरान्तरुत्तमो भवति
सर्वस्यास्ते सर्वस्ते सर्वमेवते मा आत्मादि सर्वदेवी చివరి భాగం వడబియ్యం సమర్పించడం. ఎక్కడి ఆచారం ఎక్కడి నుంచి వడబియ్యం లేదు, మరి వడబియ్యం ఎందుకని రాలో దశరథ మహారాజు అందించాడు వడబియ్యం అనేది. ఆ వడబియ్యం నింపడం అంటే వాళ్ళ కుటుంబం ఎప్పుడు నిండుగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ వడబియ్యాన్ని మనం అందిస్తాము మన సాంప్రదాయ ప్రకారం. నూతన దంపతులు ఒక్కోసారి మధ్యలో కూడా చేస్తూ ఉంటాం. నూతన దంపతులకు ఒక్కొక్క యాజమాన్యం జంట వచ్చి వడబియ్యాన్ని సమర్పించినాక తదుపరి లాస్ట్ చివరికి ఆశీర్వచనం, అందరికీ ఆశీర్వచనము అందిస్తాము, అక్షతారోపణ అందిస్తాము. ముందు వడబియ్యం ఒక్కొక్క యజమాని వచ్చేసి వడబియ్యం బాగా మేడం బాగా